కంట్రోల్ చేసుకోవాలి. బట్ కమింగ్ టు SpaceX 11, సో ఈ వెహికల్ ఈరోజు ఎలన్ మస్క్ చెందినటువంటి సహకారంతో నాసా SpaceX 11ని పంపించారు. ఆ వెహికల్ వస్తుంది. బట్ బిఫోర్ దట్ సార్, చరిత్రలో చాలా వెహికల్స్ మనం చూసాం. స్పేస్ షటిల్ కూడా మనం చూసాం. కల్పనా చావ్లా తిరుగు ప్రయాణం అయినప్పుడు అటువంటి ఆ వెహికల్ ఇక ఆల్మోస్ట్ భూమికి చేరుకుంటుంది అనుకున్న టైంలో ఆ ప్రమాదం జరిగింది. వి లాస్ట్ దెమ్. సో ఇప్పుడు ఆ మిషన్కి ఈ వెహికల్కి ఆ వెహికల్కి ఉన్నటువంటి తేడా ఏంటి, ఎట్లాంటి జాగ్రత్తలతో ఈ వెహికల్ మనం తయారైంది అనుకోవాలి, దీంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అన్నది ఒక పాయింట్. అండ్ మరోవర్ అపోలో 11 కూడా ఒకసారి ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. సక్సెస్ఫుల్గా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ భూమి మీదకి చేరుకున్నారు చంద్రుడిని టచ్ చేసి. సో ఈ SpaceX 11కు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? బాడగారు పాపం చావ్లా గారు చనిపోవడం వెరీ అన్ఫార్చునేట్. ఆవిడ వెహికల్ అది ఛాలెంజర్, అది వాడారు వాళ్ళు. సో అది వాడుతున్నప్పుడే దానికి ఈ ముందు కన్స్ట్రక్షన్ యాంగిల్ చూసారనుకోండి, మనుషులు కూర్చుంటారు, తర్వాత థర్మోసీల్స్ ఉంటాయి, థర్మోసీల్స్ తర్వాత ఇంకొక కవర్ ఉంటుంది ఎలక్ట్రానిక్ ప్యాకేజెస్ అన్ని అవి ఇవ్వడానికి. అది అయిన తర్వాత మీకు ఒక స్టీల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈజ్ అ హై సూపర్ హై స్ట్రెంగ్త్ హై హీట్ రెసిస్టెంట్ స్టీల్ అనమాట. గుడ్ ఫ్యాటిక్ అండ్ క్రీప్ ప్రాపర్టీస్ ఉంటాయి. దాని మీద కోటింగ్లు ఇచ్చి టైల్స్ పెడతారండి కొన్ని, విచ్ విల్ రెసిస్ట్ ద టెంపరేచర్ అప్ టు 1900 to 2200 degrees centigrade టెంపరేచర్ ఆ టైల్స్. సో ఇది వరకు జరిగిన యాత్రలో, చావ్లా గారి యాత్రలో ఏం జరిగిందంటే ఆ టైల్స్ అతికిచ్చారు, బాగుంది. టైల్స్కి జాయింట్కి ఒక మన బాత్రూంలోను ఇక్కడ వేసుకున్న టైల్స్లో బిర్లా వైట్ ఏదో వాడతారు తెల్లగా, తెలుసు కదా మీకు. అలాగే అక్కడ కూడా ఒక పిఓపి బిర్లా వైట్ పిఓపి లిటిల్. సో అది ఒక స్పెషలైజ్డ్ కెమికల్ ప్రోడక్ట్ విచ్ విల్ ఆల్సో ఈక్వల్లీ రెసిస్ట్ ద టెంపరేచర్. ఓకే అండి. ఏరోడైనమిక్ ప్రెషర్తో వచ్చే హీట్ని రెసిస్టెంట్ చేసుకోగలిగే ఇది గుణం ఉన్న పేస్ట్ ఉంటుంది. అది ఆ చావ్లా గారు వెళుతున్నప్పుడే 3-4 టైల్స్ ఊడిపోయాయి అనేది చూశారు అప్పుడు. సో దే డిలేడ్ ద ఫ్లైట్ ఫర్ 1-2 days చేసి దాన్ని రిపేర్ చేశారు. చేసి ఇప్పుడు ఒక ఫ్లైట్ని సిమ్యులేషన్ మోడల్లోకి తీసుకొచ్చి టెస్ట్ చేయడం వేరు, ఆన్ బోర్డ్ మీద రిపేర్ చేయడం అనేది వేరు. అప్పుడు ఉన్న పరికరాలు ఏమిటి ఇవి మనకి తెలియదు. స్పేస్ గ్రావిటీలోనూ ఆ టెంపరేచర్ మాడ్యూల్ అవన్నీ ఇచ్చారా లేదా అక్కడ, ఇప్పుడంటే అవన్నీ ఇచ్చారో లేదో మనకు తెలియదు. సో దాన్ని ఆరబెట్టడానికని నెక్స్ట్ డే లాంచ్ చేయడానికని చుట్టూతా అన్ని కవర్ చేశారు. దాన్ని కవర్ చేసి వెళ్ళిపోయారు. దిస్ హ్యాపెండ్ అండ్ కెనడీ ఏరోస్పేస్ సెంటర్, ఫ్లోరిడా. సో ఫ్లోరిడా ఈజ్ ఏ సీషోర్ ఏరియా. ఓకే, అక్కడ ఆ హ్యూమిడిటీ, నైట్ టైమ్ హ్యూమిడిటీ విత్ క్లోరైడ్ కాంటెంట్తో దట్ గాట్ ఎఫెక్టెడ్. కొన్ని పోర్స్ ఏర్పడ్డాయి. మైక్రో పోర్స్ అంటే చిన్న చిన్న హోల్స్, వెంట్రుక సైజ్ అంతా ఫైన్గా ఆ రియాక్షన్ చెంది అవి అయ్యాయి. ఓకే పర్వాలేదులే, దిస్ టైం ఏదో అనుకున్నారు వాళ్ళు, ఇన్ని రోజులకు వస్తుందని వదిలేశారు, పంపించారు. మన 40 kilometers 22 to 40 kilometers మధ్యలో రీఎంట్రీ ఫేజ్లో, ఎర్త్ రీఎంట్రీ ఇస్ బిగ్, దాంట్లోంచి వస్తూ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా అది 18 to 1900 ఉండవలసి ఇట్ క్రాస్డ్ సమ్ ద టెంపరేచర్ లెవెల్. అప్పుడు హీట్ దాటింది, కొంచెం హీటు దాటింది. ఎక్కడైతే మీకు చెప్పానో మైక్రో పోర్స్ అవి ఉన్నాయో దట్ గాట్ స్లిప్డ్, దాంట్లోంచి హీట్ వెళ్ళిపోయింది. హీట్ వెళ్ళిపోయి వచ్చేటప్పటికి ఇప్పుడు మీకు చూస్తే లోపల మీకు చెప్పాను సూపర్ అలాయ్స్ ఉంటాయన్నమాట, కోబాల్ట్ బేస్డ్, టైటానియం, కోబాల్ట్, టైటానియం. ఈ సూపర్ అలాయ్ ఇట్ విల్ బి హ్యావింగ్ అరౌండ్ 980 to 1000 degrees centigrade రెసిస్టెన్స్ ఉంటుంది, 1020 వరకును. అది మీకు పైనుంచి మీకు 1800, 1700 వస్తుంది, కిందకు వస్తుంది. అది 1800, 1700, 1500 దగ్గరికి రాగానే ఇట్ లాస్ట్ ఇట్స్ ప్రాపర్టీస్, హై టెంపరేచర్ ప్రాపర్టీస్, స్ట్రెంగ్త్ అది. సో ఇట్ గాట్ బల్జ్డ్. ఆ బల్జ్ అయినప్పుడు ఒక కన్నాలు పడ్డాయి, ఇలా అయింది. ఆ లోపల ఉన్న స్టీల్కి చిన్న కన్నాల్లోంచి హీట్ అంతా వెళ్ళిపోయింది.
the moment the temperature rose to 60 degrees, 70 degrees centigrade, some of the electronic equipment did not work. Yes. With another 10-15 degrees, they died. స్ప్లాష్ అయిపోయింది. ఇది ఆల్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఇప్పుడు మీరు అడిగారు అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి అని. అప్పుడు ఛాలెంజర్ లాంటి ఫ్లైట్స్ ఇవన్నీ వాడారు మీరు. ఇప్పుడు క్యాప్సూల్ మోడల్ వాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. 1. నెంబర్ 2, క్యాప్సూల్లో కూడా డిజైన్ మార్చారనమాట. రివర్స్ అవుతున్నప్పుడు ఏరోడైనమిక్ డిజైన్, ఆ కిందకు వస్తున్నప్పుడు వచ్చే ఎయిర్ ప్రెషర్ తోటి అది ఇప్పుడు మీకు కార్లకి వాటికి ఏరోడైనమిక్ డిజైన్ ఉంటాయి, మీకు తెలుసు కదా, అలా అదొకటి చేశారు. 3వది, ఇక్కడ టైల్స్ ఇవన్నీ అతికిచ్చేటప్పుడు పూర్వము సాఫ్ట్వేర్ లేదు. ఒక సాఫ్ట్వేర్ పేరు ఏదో ఉంది, మర్చిపోయాను. మీకు ఒక దాన్ని కంప్యూటర్ మోడలింగ్ చేయొచ్చు అనమాట. మీకు ఆన్లైన్ స్టాండ్ అంటే లాంచ్ ప్యాడ్ మీదే దానికి కొన్ని కనెక్షన్స్ ఇచ్చి మన గ్రౌండ్లో కంట్రోల్ రూమ్లో కూర్చుని దాన్ని స్టడీ చేయొచ్చు. అది ఎంత పడుతుంది, ఏమిటి, అది విత్స్టాండ్ అవుతుందా లేదా, హై టెంపరేచర్, ఆ సాఫ్ట్వేర్ వచ్చి అవన్నీ చేసి పంపిస్తున్నారు ఇప్పుడు. సో దెర్ ఆర్ ఇంప్రూవ్మెంట్స్ ఫర్ దట్. అండ్ ఇన్ ఓవర్ అండ్ అబౌవ్ we understand they have given some more coatings inside and they will let you know once the temperature broken the tile thickness. దీని దగ్గరికి రాగానే ఇది 1020 ఎంత ఉంటుంది, 980 to 1020 అనుకోండి రెసిస్టెన్స్. అది 1100 రాగానే మీకు కంప్యూటర్ సిగ్నల్ కిందకు వస్తుంది గ్రౌండ్ స్టేషన్కి. అప్పుడు అబార్టివ్ మెథడ్స్ చేస్తారు. అక్కడి నుంచే పారాచూట్ వదిలేసేలాగా. సో పారాషూట్ వదిలేంత వరకు గ్రౌండ్ తో కనెక్టివిటీ ఉంటుందా, లేదంటే ల్యాండ్ అయ్యేంత వరకు ఉంటుందా? ల్యాండ్ అయ్యేంత వరకు ఉంటుందండి. మధ్యలో ఒక స్మాల్ ఫ్యూ మినిట్స్ ఉండదు. అప్పుడు డేటా అంతా స్టోర్ అయ్యి లోపల చెప్తూ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు చూస్తూ ఉంటారు ల్యాప్టాప్లో. ఎస్, దిస్ ఈస్ ద డిజైర్డ్ డేటా, అచీవ్డ్ డేటా, ఎనామలీ ఎంత అన్నీ చెప్తూ ఉంటుంది. దే వర్ ట్రైన్డ్ ఇఫ్ ఎనీ సీక్వెన్స్ హ్యాస్ టు బి చేంజ్. కూర్చుంటారు ఇలాగ, కూర్చుని దాంట్లోనే అవి చేస్తారు. సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్